హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనం రీజనింగ్ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్లో పూర్తి సిలబస్ అనేది తెలుసుకున్నాం. ఈరోజు మనం అందులో భాగంగా సిరీస్ కాన్సెప్ట్ అనేది చూస్తాం. ఇంకా ఎవరైనా లాస్ట్ క్లాస్ చూడనట్లయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. ఈరోజు సిరీస్లో రెండు భాగాలు, ఒకటి నెంబర్ సిరీస్, రెండు లెటర్ సిరీస్. ఈ నెంబర్ సిరీస్లో 5 టైప్స్ ఉన్నాయి. ప్రతి టైప్లో కూడా 3 నుంచి 6 మోడల్స్ ఉన్నాయి. ఈరోజు మనం టైప్ 1 చూద్దాం. ఎగ్జాంపుల్ 1, 3, 7, 10, 17, 27, 44. ఇక్కడ మనం తర్వాత వచ్చే నెంబర్ని కనుక్కోవాలి. ఇక్కడ మనల్ని 3 + 7 చేస్తే 10 వస్తుంది, 7 + 10 చేస్తే 17 వస్తుంది, ఈ 10 + 17 చేస్తే 27 వస్తుంది, ఈ 17 + 27 చేస్తే 44 వస్తుంది. అలాగే ఇక్కడ మనం 27ని 44ని యాడ్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ మనం చూద్దాం. 44, 27, 4 + 7, 11, 4 + 2, 6, + 1, 7 అంటే 71. మన ఆన్సర్ అనేది 71. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 5, 10, 15, 25, 40, 65. ఇక్కడ మనం చూసినట్లయితే మళ్ళీ ప్లస్ 5 + 10, 15, 10 + 15, 25, 15 + 25, 40, 25 + 40, 65. మనం అదే ట్రిక్ని అప్లై చేద్దాం. 65 + 40, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 వేసుకుందాం. 6 + 4, 10, 105. మన ఆన్సర్ ఏంటంటే 105. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 3 చూద్దాం. 4, 9, 13, 22, 35, 57. ఇక్కడ మనం తర్వాత నెంబర్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ చూసినట్లయితే 4 + 9, 13, 9 + 13, 22, ఈ 13 + 22, 35, 22 + 35, 57. అలాగే మనం ఈ ట్రిక్ అప్లై చేసినట్లయితే ఈ 57 + 35. ఇక్కడ మనం చూసినట్లయితే 7 + 5, 12, 5 + 3, 8 + 1, 9. ఇక్కడ మన 92 అనేది ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు మనం మోడల్ బి చూద్దాం. ఎగ్జాంపుల్ 1, 3, 5, 7, 9, 11, 13. తర్వాత వచ్చే నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 3కి 5కి మధ్య డిఫరెన్స్ +2, 5కి 7కి మధ్య డిఫరెన్స్ +2, 7కి 9కి మధ్య డిఫరెన్స్ +2, 9కి 11కి మధ్య డిఫరెన్స్ +2. అలాగే 11కి 13కి మధ్య డిఫరెన్స్ +2. ఇప్పుడు మనం +2 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి మనం 13 + 2 చేద్దాం. మన ఆన్సర్ ఏంటి? 13 + 2, 15. అవర్ ఆన్సర్ ఈజ్ 15. అలాగే మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3, 9. ఇక్కడ మన ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 21, 27, 33. ఇక్కడ మనకి 3కి 9కి డిఫరెన్స్ చూసినట్లయితే +6 వస్తుంది. అలాగే మనకి ఇక్కడ తెలియదు కాబట్టి ఇక్కడ వదిలేద్దాం. 21, 27 డిఫరెన్స్ ఎంత అంటే +6. అలాగే 27, 33 మధ్య డిఫరెన్స్ +6. ఇక్కడ +6 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి మనం 9కి +6 యాడ్ చేస్తే 15 వస్తుంది. సో మన ఆన్సర్ ఏంటంటే 15. ఇప్పుడు మనం మోడల్ సి చూద్దాం. ఈ మోడల్ సిలో ఫస్ట్ ఎగ్జాంపుల్ 2, 5,
11, 23, 47. ఇక్కడ మనం 2కి ఇంటూ 2 యాడ్ చేసినట్లయితే 4 వస్తుంది, ప్లస్ 1 ఈక్వల్ టు 5. ఇదే ట్రిక్ని మనం ఒకసారి అప్లై చేసి చూద్దాం. 5 ఇంటూ 2 అంటే 10 ప్లస్ 1 ఈక్వల్ టు 11. అలాగే 11 ఇంటూ 2 22 ప్లస్ 1 23. అలాగే మనం 23 ఇంటూ 2 46 ప్లస్ 1 47 వస్తుంది. అలాగే 47 ఇంటూ 2 చేద్దాం. 47 ఇంటూ 2 అంటే 94. ఇక్కడ కూడా మనం ప్లస్ 1 యాడ్ చేద్దాం. యాడ్ చేసినట్లయితే అవర్ ఆన్సర్ ఈస్ 95. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 5, 7, 11, 19, 35, 67. ఇక్కడ మనం ఈ 5కి 7కి డిఫరెన్స్ చూసినట్లయితే ప్లస్ 2, 7కి 11కి మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే ప్లస్ 4, 11కి 19కి మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే ప్లస్ 8, 19కి 35కి మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే ప్లస్ 16. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది డబల్ అవుతూ వస్తుంది అన్నమాట. ఇక్కడ 16 డబల్ చేస్తే 32, ఇక్కడ 35ని 32తో యాడ్ చేసినట్లయితే 67 వస్తుంది. అలాగే మనం చూసినట్లయితే ఈ 32ని డబల్ చేసినట్లయితే 64. ఈ 67ని 64తో యాడ్ చేసినట్లయితే మన ఆన్సర్ వస్తుంది. మనం చూద్దాం ఇప్పుడు. 67, 64. ఇక్కడ 7 ప్లస్ 4 11, 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 1 13. అవర్ ఆన్సర్ ఇస్ 131. ఇప్పుడు మనం మోడల్ డి చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 36, 30, 26, 24, 20, 18, 14. ఇక్కడ మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే 7కి ప్రైమ్ నెంబర్ యాడ్ చేస్తే 36 వస్తుంది. 7కి ఏ ప్రైమ్ నెంబర్ యాడ్ చేస్తే 36 వస్తుంది అంటే 29 యాడ్ చేస్తే 36 అనేది వస్తుంది. అలాగే 29కి ముందున్న ప్రైమ్ నెంబర్ ఏంటంటే 23. ఈ 23కి కూడా ప్లస్ 7 యాడ్ చేస్తే 30 వస్తుంది. అలాగే 23కి ముందున్న ప్రైమ్ నెంబర్ 19. ఈ 19 కూడా ప్లస్ 7 యాడ్ చేస్తే 26 వస్తుంది. అలాగే 19కి ముందున్న ప్రైమ్ నెంబర్ ఏంటి 13. ఈ 13 కూడా ప్లస్ 7 యాడ్ చేస్తే 20 వస్తుంది. ఈ 13 కన్నా ముందున్న ప్రైమ్ నెంబర్ ఏంటంటే 11. ఈ 11 కూడా ప్లస్ 7 యాడ్ చేసినట్లయితే 18 వస్తుంది. ఈ 11కి ముందున్న ప్రైమ్ నెంబర్ ఏంటంటే 7. ఇక్కడ ఈ 7 కూడా ఇంకో 7 యాడ్ చేసినట్లయితే 14 వస్తుంది. ఈ 7కి ముందున్న ప్రైమ్ నెంబర్ ఏంటంటే 5. దీనికి కూడా ప్లస్ 7 యాడ్ చేస్తే 12 వస్తుంది. ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే 12 అన్నమాట. ఇప్పుడు మనం ఇంకొక మోడల్ చూద్దాం. 5, 11, 18, 26, 35, 45, 56, 68. తర్వాత వచ్చే నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే 5కి ప్లస్ 6 యాడ్ చేస్తే 11 అవుతుంది. అలాగే 11కి ప్లస్ 7 యాడ్ చేసినట్లయితే 18 అవుతుంది. అలాగే మనం 18కి ప్లస్ 8 యాడ్ చేసినట్లయితే 26 అవుతుంది. అలాగే 26కి ప్లస్ 9 యాడ్ చేసినట్లయితే 35 అవుతుంది. అలాగే 35కి ప్లస్ 10 యాడ్ చేస్తే 45. అలాగే 45కి ప్లస్ 7 యాడ్ చేసినట్లయితే 56.
అలాగే 56కి ప్లస్ 12 యాడ్ చేసినట్లయితే 68. అలాగే మనం ఏం చేయాలి, 68కి ప్లస్ 13 యాడ్ చేయాలి. 68కి ప్లస్ 13 యాడ్ చేస్తే 81. సో అవర్ ఆన్సర్ ఈస్ 81. ఇప్పుడు మనం మోడల్ ఈ చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 2, 5, 6, 9, 10, 13, 14, 17 ఈ తర్వాత వచ్చే నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్టర్నేట్ నెంబర్ సిరీస్లో ఉంది. చూడండి కొంచెం. 2, 6, 10, 14 తర్వాత నెంబర్ మనకు చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే 2కి 6కి మధ్య డిఫరెన్స్ +4. అలాగే 6కి 10కి మధ్య డిఫరెన్స్ +4. 10కి 14కి మధ్య డిఫరెన్స్ +4. అలాగే 14కి ప్లస్ యాడ్ చేసినట్లయితే అవర్ ఆన్సర్ ఇస్ 18. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 51, 61, 69, 79, 87 తర్వాత వచ్చే నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఈ 51కి 61కి డిఫరెన్స్ చూసినట్లయితే +10 వస్తుంది. అలాగే 61కి 69కి డిఫరెన్స్ చూసినట్లయితే +8 వస్తుంది. ఈ 69కి 79కి మధ్య డిఫరెన్స్ +10 వస్తుంది. అలాగే 79కి 87కి మధ్య డిఫరెన్స్ +8 వస్తుంది. ఇలా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఏం వస్తుంది, +10 యాడ్ చేయాలి. ఈ 87కి +10 యాడ్ చేసినట్లయితే 97 వస్తుంది. సో ఇలాగే మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3, 6, 5, 10, 7, 18, 9, 34 ఇక్కడ మన ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్టర్నేటివ్ సిరీస్ అనేది చూద్దాం. 3, 5, 7, 9 ఈ నెంబర్ అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ మనం డిఫరెన్స్ చూసినట్లయితే ఈ 3కి 5కి మధ్య డిఫరెన్స్ +2, 5కి 7కి మధ్య డిఫరెన్స్ +2, 7కి 9కి మధ్య డిఫరెన్స్ +2, ఈ 9కి ఇంకో డిఫరెన్స్ ఏంటంటే +2 అనమాట. ఇక 9కి +2 యాడ్ చేసినట్లయితే 11 వస్తుంది. ఇప్పుడు మనం మోడల్ ఎఫ్ చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే 3, 5, 7, 7, 15, 9, 31, 11, 63, 13 ఈ రెండు ఆన్సర్లు అనేది మనం అక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్టర్నేటివ్ సిరీస్ 3, 7, 15, 31, 63 తర్వాత ఇక్కడ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే మనం పైన చూసినట్లయితే 5, 7, 9, 11, 13 తర్వాత నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ ఈ 5కి 7కి మధ్య డిఫరెన్స్ +2. అలాగే 7కి 9కి మధ్య డిఫరెన్స్ +2. ఈ 9కి 11కి మధ్య డిఫరెన్స్ +2. ఈ 11కి 13కి మధ్య డిఫరెన్స్ +2. అలాగే నెక్స్ట్ కూడా +2 చేసుకున్నట్లయితే ఇక్కడ ఆన్సర్ అనేది 15 వస్తుంది. ఇలాగే మనం కింద చూసినట్లయితే ఈ 3కి 7కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే +4. అలాగే 7కి 15కి మధ్య డిఫరెన్స్ +8. అలాగే 15కి 31కి మధ్య డిఫరెన్స్ +16. అలాగే ఈ 31కి 63కి మధ్య డిఫరెన్స్ +32. అలా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 4th టేబుల్ అనేది ఉంది.
ఈ 16కి 63కి తర్వాత వచ్చే నెంబర్ మనం కనుక్కుందాం. ఇక్కడ చూసారు కదా, రిపీట్ అవుతుంది అన్నమాట, డబల్ అవుతుంది. 4, 8, 16, 32. అలాగే మనం చూసినట్లయితే 32ని డబల్ చేసినట్లయితే 64. ఈ 63కి 64 యాడ్ చేసినట్లయితే మన ఆన్సర్ వస్తుంది 64, 63. 4 + 3 7, 6 + 6 12. అవర్ ఆన్సర్ ఈజ్ 127. ఇప్పుడు మనం సిరీస్ భాగంలో టైప్ 1 పూర్తిగా తెలుసుకున్నాం. ఈ కాన్సెప్ట్ అనేది మోడల్ A, B, C, D, E, F అనేది అన్నీ కూడా మీరు ఒకసారి వినడం వల్ల మీకు సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన అనేది వస్తుంది. అలాగే మనకి మోడల్ టైప్ పెరిగే కొద్దీ క్వశ్చన్ యొక్క టఫ్నెస్ అనేది కూడా చాలా పెరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నైతే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.